ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గణానాం త్వాం గణపతిం హవామహే కవిం కవీనాముపవిశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోధిభిः సీదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీపతే ధీనామవిత్రియమతో శ్రీమహాసరస్వత్యై నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అస్మద్గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ముందుగా శ్రీ గురుపీఠం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. ఈరోజు అనగా 27/7/2025 నుండి 2/8 అనగా ఆగస్ట్ 2025 వరకు కూడా మేషాది మొదలుకొని రాశి ఫలితాలు మీనరాశి వరకు కూడా ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. తదుపరి మిథున రాశి. మిథున రాశి వచ్చేసరికి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు కూడా మిథున రాశి కిందకు వస్తాయి. మిథున రాశిలో ఈ రాశి వారికి అన్ని మిశ్రమ ఫలితాలు. ముందుగా ఉద్యోగస్తులు మనం చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకి ఈ వారం అంత ఆశాజనకంగా లేదు. అంటే వారు చేసే ఆఫీసుల్లో కానీ, కార్యాలయాల్లో కానీ, వారి కొలీగ్స్ కానీ, వాళ్ళ మేనేజర్స్ కానీ వారి ద్వారా అంత సహాయం అందక కొంత ఇబ్బంది పడే సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులకి శ్రమ, ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఈ వారం అంతా కనిపిస్తోంది. అలాగే ఉద్యోగస్తులు కూడా సాధ్యమైనంత వరకు ఎవరితో కూడా వివాదాలు పెట్టుకోకుండా ఉంటే మంచిది అని ఈ వారం సూచిస్తోంది. అలాగే ఈ వారం ఉద్యోగస్తులకు ఎవరైతే ఉన్నారో వారికి వారు చేసేటటువంటి వృత్తిపరంగా కొంత శ్రమతో కూడినటువంటి బాధ కలిగే అవకాశం కూడా ఈ వారం కనిపిస్తూ ఉంది. అలాగే ఈ వారం వ్యాపారస్తులను చూసినట్లయితే కనుక వ్యాపారపరంగా కొంత సమస్యలు ఉన్నప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు ఏవైతే కొత్త పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుకోకుండా ఉండడం అనేదే ఈ వారం మంచిది. ఎందుకంటే వీరు పెట్టేటటువంటి పెట్టుబడిని బట్టి చూసినట్లయితే కనుక కొంత నష్టం కలిగే సూచనలు అనేవి ఈ వారం సూచిస్తోంది. కాబట్టి వ్యాపారస్తులు ఆచితూచి జాగ్రత్తగా పెట్టుబడి పెట్టే పంథాలో ముందుకు వెళ్ళడం అనేది మంచి ఫలితాలను ఇస్తుందనేది చెప్తూ ఉంటుంది. అలాగే ఈ వారం వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు భాగస్వాములతో కూడా వివాదాలు లేకుండా చూసుకోవడం అనేది మంచిది. సాధ్యమైనంత వరకు వివాదాల్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండడం అనేది, ఏవైనా వివాదాలు వచ్చినా కానీ చక్కగా సమసిపోవాలనే విధంగా ఆ పంథాలో వెళ్ళాలి తప్ప ఆ గొడవని పెంచుకోకుండా ఉంటే వ్యాపారస్తులకు కానీ ఉద్యోగులకు కూడా ఇద్దరికి కూడా మంచిది. అలాగే ఈ వారం ఆరోగ్యపరంగా కొంత సమస్య సూచితం ఉన్నా కానీ జాగ్రత్త వహించడం వలన కొంత సమస్యలు అనేవి నుంచి బయటపడతారు. అంటే ఔషధ సేవనం మాత్రం తప్పనిసరిగా కనిపిస్తోంది ఈ వారం ఈ రాశి వారికి. అలాగే ఈ రాశివారు ఎవరైతే ఇప్పటి వరకు వారు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని ఇప్పటివరకు శత్రువులుగా భావించిన ఎవరైతే ఉన్నారో శత్రువుని దూరం చేసుకుందామని ప్రయత్నం చేస్తారు. కానీ వారికి ప్రయత్నం చేసుకునే అవకాశం ఉండక వారితోటే ప్రయాణం కొనసాగించాల్సిన అవకాశం కూడా ఈ వారం అంతా కూడా కనిపిస్తోంది. అలాగే ఈ వారం కుటుంబ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో కుటుంబంలో ఉన్నటువంటి బంధుమిత్రులందరూ అంటే భార్యాభర్త కానీ, లేదా తల్లి తండ్రి కానీ, కుమార్తెలు అంటే సంతానం కానీ, సంతానపరంగా కానీ ఎవరైతే ఉన్నారో వారందరి మధ్య చక్కటి అవగాహన వలన మంచి ఫలితం అనేది కనిపిస్తోంది. అలాగే ఈ వారం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కొంత చక్కటి ఫలితాలు అనేది ఇచ్చే సూచనలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఈ వారం. అలాగే కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ కోర్టు వ్యవహారాలు కొంతగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నా కానీ కొంత కదలిక అనేది వచ్చే అవకాశం ఈ వారం కనిపిస్తూ ఉంది. అయితే ఇంతక ఈ భూ వివాదాలు, భూ క్రయ విక్రయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి ఆలస్యం ఏదైతే జరుగుతుందో ఇంతవరకు అది కూడా కొంత కదలిక వచ్చి ఆ భూ వివాదాలు కానీ, క్రయ విక్రయాలు కానీ ఒక కొలిక్కి వచ్చే అవకాశం అనేది కనిపిస్తూ ఉంది. అంటే మొత్తం కూడా క్లియర్ అవుతామని కాదు, కానీ ఒక కొలిక్కి వచ్చే సూచనలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ వారం ప్రయాణపరంగా చూసినట్లయితే కనుక సాధ్యమైనంత వరకు తూర్పు, ఉత్తరం ఈ దిశలు కాకుండా వేరే దిశకి ప్రయాణం చేయడం వల్ల
చక్కటి ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవేళ వేరే దిశకి ప్రయాణం చేయవలసి వస్తే ప్రయాణాన్ని వాయిదా వేయడం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈ వారం ఇందాకనే చెప్పిన విధంగా కుటుంబంలో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరి మధ్య అవగాహన వలన చక్కటి ఫలితం వస్తుంది. అలాగే వైవాహికం అంటే భార్యాభర్త మధ్య కూడా చక్కటి అవగాహన వలన చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ వారం అంతా కూడా వ్యవసాయదారులకి మిశ్రమమైన ఫలితాలు, అంటే చక్కటి వర్షాభావం వలన వారికి మిశ్రమమైన ఫలితాలు, అంటే నో ప్రాఫిట్ నో లాస్ అన్నట్టుగా అనమాట. మిశ్రమైన ఫలితాలు వ్యవసాయదారులకి. ఆ తర్వాత సంతానం కూడా వృద్ధిలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారం మొత్తంలో కూడా ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి చక్కటి శుభవార్త వినే అవకాశం ఈ వారం కనిపిస్తూ ఉన్నది. అలాగే ఈ యొక్క రాశి వారు ఈ వారం మొత్తంలో కూడా సాధ్యమైనంత వరకు శివ ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం వలన సాధ్యమైనటువంటి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సాధ్యమైనంత వరకు శివ ఆరాధన, శివాభిషేకము కానీ లేదా సుబ్రహ్మణ్య ఆరాధన కానీ మంగళవార, సోమవార, బుధవార నియమాలు పాటించడం వలన చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ రాశివారు సాధ్యమైనంత వరకు గోసేవనం, అంటే గోసేవ చేసుకోవడం వల్ల కూడా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఏవైతే జాతకపరంగా కానీ నక్షత్రపరంగా కానీ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరం చేసుకునే దిశగా ప్రయాణించే సమయంలో సాధ్యమైనంత వరకు గోసేవ చేయడం వలన చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు జప హోమాదులు కూడా చేయించుకోవడం వల్ల చక్కటి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఈ వారం వీరికి కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశి వారికి అదృష్టమైన సంఖ్య 5.